అడ్డెడట్లు ఆశకు పోతే తూమెడట్లు గొడ్లు తినిపాయనే సామెత ఒక ఇందుకే చెప్పవచ్చు. తక్కువ వస్తుందనే ఆశ ఇప్పుడు తవ్వేడు దుఃఖం పెట్టింది పాపం వీళ్ళకు. ఆడెవడో ఊళ్ళకొచ్చి నేను ఊదుడు మంత్రాలు చేస్తా, నేను భక్తజనులను ఉద్ధరిస్తా, నేను ఉద్దండపిండ బాబాను అని మందిని బోర్లిచ్చి 50 లక్షలతోటి ఉడాయించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజార్ల అనే ఊర్లో అయింది ఈ మోసం. ముచ్చటేందంటే 9 నెలల కిందట కెప్టెన్ బంజార్ అనే ఊర్లకు 2 మక్కరగాళ్ళు ఎంట్రీ ఇచ్చిరట. భోగ లక్ష్మీనారాయణ, సాయి కుమార్ అనేటోళ్ళు ఇక స్వామీజీల ఏషం కట్టి కటింగ్లు కొట్టిరట. స్వామి మాలలు వేసుకొని ఊర్లో తిరిగిరట. ఇక వాళ్ళు మాలలు వేస్తే మంచోళ్ళు అనుకున్నారు కానీ ముంచటోళ్ళు అని అప్పుడు జనాలకు తెలియలే. ఇక కాషాయం బట్టలేసి జనాలను బుట్టల పడేటట్టు చేసిరట. ఇక ఊర్లో జాతరలు చేసుడు, పండగలు వస్తే అడావిడి చేసుడు, మీకేమైనా తిప్పలుంటే చెప్పురు మేము పూజలు చేసి తీరుస్తామని మందిని మత్పరిచుడు పెట్టిరట. ఇక జనమంతా అబ్బా సాములు ఎంత మంచోళ్ళని నమ్ముడు పెట్టిరు. ఎంత నమ్మితే మోసం అంత పక్కాగా ఉడుకుతుందని ఇక 9 నెలలు ఎదురు చూసిరు. ఇక జనమంతా నమ్మినరని ఫిక్స్ అయినాక మీకు తక్కువ ధరకే బంగారం కావాలంటే నా తన మస్తున్నది, బంగారు బిస్కెట్లు ఇప్పిస్తా, కాకుంటే మీరంతా నాకు ముందుగాలే పైసలు కట్టాలని చెప్పి నమ్మిచ్చినట. ఏ స్వామీజీ చెప్పిండంటే ఇక 916 బంగారం అంతా నిజమే ఉంటది, మా వాళ్ళు 24 క్యారెట్ గోల్డ్ అని నమ్మిరట. ఇక ఇంట్లోన్న పైసలన్నీ సదురుకపోయి వాళ్ళ చేతులలో పోసిరు. అందరోసారి జిల్ జిల్ జిగా అనుకోని రమ్మా, తక్కువ ధరకే బంగారం కొంటూరు, ఏ మస్తు లాభపడుతురులే అని ఇక వాళ్ళను కృషి చేసే మాటలతోటి మత్పరిచ్చిండు. తండా జనాల నుంచి అట్లా 50 లక్షల టార్గెట్ నిండాగానే ఖతం, టాటా గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయిండు.